వావ్! ఎక్కడికెళ్తున్నామండి? బ్లాంకెట్స్ కొనడానికి. ఎందుకు? న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? కాదు. నీకు తెలియాలన్నా, మీ అందరికీ తెలియాలన్నా ఈ వీడియో మొత్తం చూడండి. ఓకే? డోంట్ స్కిప్ ఇట్. ఫైనల్ గా 50 బ్లాంకెట్స్ కొనేసామండి. ఇవన్నీ షెల్టర్ లేని వాళ్ళకి పంచుదామని ఫిక్స్ అయిపోయాం. ఈ ఇయర్ మా యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. మా వల్ల ముందు సమాజానికి మరింత సహాయం కోరుకుంటే మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరం. అలాగే మా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మనమే చలికి తట్టుకోలేం. పాపం వాళ్ళు ఎలా పడుకుంటున్నారు ఈ చలికి బ్లాంకెట్స్ లేకుండా. చూస్తే జాలేస్తుంది. ఈ హైదరాబాద్లో చాలా మంది షెల్టర్ లేకుండా ఉన్నారు. బట్ మాకు ఉన్నంతలో మేము సహాయం చేస్తున్నాము. మీరు కూడా మీకు కలిగినంత సమాజానికి ఏదో ఒక సేవ్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు ఈ ఆలోచన ఎప్పటిది కాదండి, ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. కానీ ఈసారి ఇలా చేయగలుగుతామని మాత్రం అస్సలు అనుకోలేదు. ఏదో మాకు కలిగినంత చేద్దామని అనుకున్నాము. రోజుకి చలి చాలా పెరిగిపోతుంది. ఇంకా బయట ఉంటున్న చాలామంది పెద్దవాళ్ళకి నైట్ టైంలో చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి కొంచెమైనా నైట్ హెల్ప్ అవుతుంది అని బ్లాంకెట్ పంచుదామని అనుకున్నాము. ఈ బ్లాంకెట్స్ కొనడం మాత్రమే కాదు, ఈ చిన్న ఎఫర్ట్ వల్ల వాళ్ళకి కొంత హెల్ప్ అవుతే అదే మా యానివర్సరీ సెలబ్రేషన్. ఇక్కడ చూడండి, రోడ్ సైడ్లో ఎంతమంది ఉన్నారో. ఇంత చలిలో కూడా ఇలా బయట చలిలో ఉండడం అంత ఈజీ కాదు. యాక్చువల్లీ మేము ఈ పని నవంబర్ మంత్లోనే చేసాము, కానీ వీడియో మాత్రం కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాము. నిజం చెప్పాలంటే అసలు ఈ వీడియో అప్లోడ్ చేయాలని కూడా అనిపించలేదు. కానీ ఇలాంటి వీడియోస్ చూసి కొన్ని మంది అయినా ఇన్స్పైర్ అయ్యి ముందుకి వస్తారని ఒక చిన్న హోప్తో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అంతేగాని మరే ఉద్దేశం ఏం లేదు. వాళ్ళ ఫేస్లో కనిపించిన ఆ హ్యాపీనెస్ చూసారా? నిజంగా చెప్పాలంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాళ్ళెవరో మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ పరిస్థితి మాత్రం మనకు చాలా చెప్పాయి. ఇవాళ వాళ్ళు హెల్ప్ తీసుకున్న వాళ్ళు రేపు ఎవరో ఒకరికి హెల్ప్ చేసే వాళ్ళు అవుతారని నమ్మకం. మేము అనుకున్నాం ఏంటంటే ఎవరికైతే రియల్లీ నీడ్ ఉందో, అవసరం ఉందో వాళ్ళకే పంచుదామని. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదు. కొన్ని ఏరియాస్లో ఎలా అయిందంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నా సరే మాకు ఇవ్వండి, మాకు కావాలని పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. బైక్లో సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. అందుకే నెక్స్ట్ డే కార్లో వెళ్ళాము. అయినా కూడా అందరూ వచ్చేసారు. కానీ ఆ మూమెంట్లోనే మేము ఫిక్స్ అయ్యాము, ఏది ఎలా ఉన్నా సరే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి ప్రధాన కారణం మనోహర్ అన్న, మా ఫ్యామిలీ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఓర్పుకి, మీ సహనానికి మాకు హెల్ప్ చేసినందుకు. ఎప్పుడైనా హెల్ప్ చేయాలంటే పెద్ద అమౌంట్ ఏం అవసరం లేదు. మనకు తోచినంత ఒక చిన్న ఎఫర్ట్, కాస్త టైం ఎవరో ఒకరికి చాలా పెద్ద హోప్ ఇవ్వగలదు. ఇలా పంచడం అనేది మేము అనుకుంటే సరిపోదు. ఎందుకంటే శివయ్య ఇచ్చిన సంకల్పం లేకుండా ఏ పని జరగదు. అంతా ఆయన కృప వల్ల మాత్రమే మేము ఇలా చేయగలిగాము. ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్, మీ లవ్ ఇంకా కావాలి మాకు, చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఫ్రెండ్స్.